హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చాంప్ సాయి. యాక్చువల్‌గా ఈ ఛానల్ వచ్చేసి ఎక్కువ ఈసెట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ ఇప్పుడొచ్చేసి ఎంసెట్ వాళ్ళకి కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. ఇంకా మనమైతే ఎంసెట్ కౌన్సెలింగ్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ కౌన్సెలింగ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే నేను చాలా కాలేజ్ గురించి రివ్యూ చేశాననమాట. అండ్ అలాగే చాలా కాలేజ్ గురించి రివ్యూ చేశాను. అవన్నీ డిస్క్రిప్షన్‌లో పెడతాను. వెళ్ళైతే వాచ్ చేయండి. అండ్ అలాగే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ డిస్ట్రిక్ట్ వైస్ అనమాట. టైర్ 1, టైర్ 2 కూడా చేశాను. అవి కూడా చూడాలంటే డిస్క్రిప్షన్‌లో పెడతాను. వెళ్ళైతే చూడండి. ఇంకా మ్యాటర్‌లోకెళ్ళిపోతే అండ్ ఐ మీన్ నేను చేసే కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏపీ ఎంసెట్ ఐ మీన్ ఈఏపీ సెట్ అడ్మిషన్స్‌కైతే కౌన్సెలింగ్ జరుగుతుంది ప్రెజెంట్‌గా. నేనైతే చూసుకోలేదు. కౌన్సెలింగ్ నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి 7 అనమాట. ఈ మంత్ 7 నుంచి స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసి ఈ నెల ఐ మీన్ జూలై 7 స్టార్ట్ అయింది. ఎండింగ్ వచ్చేసి లాస్ట్ డేట్ ఈ నెల జూలై 16 అనమాట. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి అప్లోడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 7 నుంచే స్టార్ట్ అయింది అది కూడా. అది ఎండ్ ఆఫ్ ఐ మీన్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే ఈ నెల జూలై 17 అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ అలాగే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి జూలై 13 నుంచి జూలై 18 వరకు అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అంటే 19 అనమాట. జూలై 19. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 22 అనమాట. మేబీ 22 6:00 తర్వాత 6:00 PM తర్వాత రిలీజ్ చేస్తారు. 22 కావచ్చు, 23 కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిపోర్టింగ్ టైం వచ్చేసి మీరు రిపోర్ట్ చేయాలి. కాలేజ్‌కి రిపోర్ట్ చేయాలి. అండ్ అలాగే సెల్‌లో కూడా ఐ మీన్ వెబ్‌లో కూడా రిపోర్ట్ అయితే చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్. అది డేట్స్ వచ్చేసి 23 నుంచి 26 వరకు అయితే ఇచ్చారు. ఓన్లీ 3 డేస్ అనమాట. ఇంకా క్లాస్ వర్క్ వచ్చేసి మీకు ఆగస్ట్ 4 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశారు. డీటెయిల్ నోటిఫికేషన్, లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్‌సి హెల్ప్‌లైన్ సెంటర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పోర్ట్స్ ఐ మీన్ అటెన్షన్ ఇంకా మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ వదలలేదు అనుకుంటున్నాను. వన్స్ వదిలిన తర్వాత మీకు కూడా ప్రొవైడ్ చేశాను వీడియో. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ ర్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట కాలేజ్ వైజ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఇన్ కేస్ మీరేమైనా చేసుకోండి. ఇంకా మనం డీటెయిల్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఇంకా డీటెయిల్ ఎవరన్నా ఈసెట్ వాళ్ళు చూస్తుంటే మీ ఎంసెట్ మీ జూనియర్స్కి అయితే షేర్ చేయండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏపీ సెట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు వచ్చేసి బీటెక్ కానీ, ఫార్మసీ కానీ, బీఈ కానీ వాళ్ళు వచ్చేసి ఎలిజిబుల్ అనమాట కౌన్సిలింగ్‌కి. ఇంకా మనకు తెలిసిందే ఈ ఏపీ సెట్లో 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లు. ఇంకా మీ కౌన్సిలింగ్ వచ్చేసి ఈ జూలై 7 నుంచి జూలై 9 వరకు అయితే కండక్ట్ చేశారని మెన్షన్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను. ఇది ఎంపీసీ వాళ్ళకే అనమాట కండక్ట్ చేసేసి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మసీ కాలేజెస్ కూడా కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్స్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాననమాట. మీరు ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కానీ, సీబీఎస్ఈ కానీ, ఐసీఎస్ఈ కానీ, నేషనల్ ఓపెన్ స్కూల్ కానీ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి లెస్ దాన్ అయితే ఉండకూడదు. ఐ మీన్ 45% అయితే ఉండాలి. ఓసీకి అయితే లెస్ దాన్ 40% అయితే ఉండకూడదు అనమాట ఇంటర్‌లో. ఐ మీన్ ఎక్కువగా ఉండాలి. ఓకేనా? 40% కన్నా ఎవరికైతే ఎక్కువ ఉంటారో వాళ్ళంతా ఎలిజిబుల్ అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. నేను దీనికి సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మెయిన్‌గా ఏపీ సెట్ వాళ్ళ కోసం. ఎందుకంటే మీకు చాలా యూస్‌ఫుల్ అవుతుంది. నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్. ఇన్‌స్టిట్యూట్ ఏ కాలేజ్‌కి మీరు ఎలిజిబుల్ అని దాని గురించి కూడా వీడియో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని.